అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో చైనాని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం। ఈ కరోనా వైరస్ అసలు ఎలా వచ్చింది? కరోనా వైరస్ను కావాలనే సృష్టించారా? ఈ కరోనా వైరస్ ద్వారా చైనా ఎవరినో ఏమో చేయాలని తయారు చేస్తే అది వాళ్ళను నాశనం చేస్తుందా? అలాగే ఈ కరోనా వైరస్ ఎవరికి తొందరగా అటాక్ అవుతుందో తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ మీ మొబైల్లో పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇన్నాళ్ళు చైనాను చూసి ప్రపంచం భయపడింది, కానీ అలాంటి చైనాను ఒక వైరస్ మారణ హోమం సృష్టించింది। ఈ మారణ హోమం వేరే దేశాల్లో సృష్టించడానికి చైనా ఇలాంటి జీవ ఆయుధాలపై ఫోకస్ పెట్టాయని కొన్ని కథనాలు। ఈ కరోనా వైరస్పై కథనాన్ని వెలువరించిన సంస్థ జీనూస్ సంస్థ। ఇది జియో మీడియాకి అనుబంధ సంస్థ। ఈ సంస్థ చైనాలోని బిలియనీర్ పొలిటీషియన్ అయిన గుయో వెంగు ఇది। ఈ సంస్థ గతంలో చైనా సర్కార్పై దీని గురించి చాలా విమర్శలు చేసింది। అందుకే ప్రభుత్వం తనని ఏం చేస్తుందో అని భయపడి 2014లో అమెరికా వెళ్ళిపోయాడు। చైనా తొలుత ఈ కరోనా వైరస్ సముద్ర జీవుల నుండి, జంతువుల నుండి, పక్షుల నుండి, ఆ తర్వాత పాముల నుండి, గబ్బిలాల నుండి వచ్చిందని నాటకాలు ఆడింది। ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ సిటీలోని ఒక ప్రయోగశాల నుండి లీక్ అయినట్టు తెలిసింది। ఈ కరోనా వైరస్ వ్యాప్తికి మూల కేంద్రం వుహాన్ సిటీ। ఈ వుహాన్ సిటీలోని B4 ల్యాబ్ నుంచి అనుకోకుండా ఈ వైరస్ లీక్ అయినట్టు అనుమానాలు బలపడుతున్నాయి। దీనిని అక్కడి కమ్యూనిస్ట్ పార్టీలు అంగీకరించే అవకాశం లేకపోలేదని ఒక కథనం వెలువడింది। ఈ కరోనా వైరస్ వచ్చిన ప్రాంతానికి ఈ B4 ల్యాబ్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంది। ముఖ్యంగా ఈ ల్యాబ్లో ఏం చేస్తారంటే కొత్త వ్యాధులను అరికట్టేలా ప్రయోగాలు చేస్తుంటారు। ఇక్కడ సార్స్తో పాటు ఇతర వైరస్ల నమూనాలు కూడా ఉన్నాయి। అందుకే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ రెఫరెన్స్ ల్యాబొరేటరీగా పనిచేస్తుంది। చైనా ఈ కరోనా వైరస్ను ఓ జీవ ఆయుధంగా ఉపయోగించడానికి సృష్టించారు। ఇది ప్రమాదవశాత్తు లీక్ అయినట్టు తెలుస్తుంది। ఈ మేరకు దీనికి సంబంధించిన విషయాలు అధికారికంగా బయటికి రాలేదు। కానీ ఈ వైరస్ వల్ల తొలి కేసు నమోదైన వెంటనే చైనా ఉపాధ్యక్షుడు వామ్ కిషన్ వుహాన్ సిటీలో రహస్యంగా పర్యటించినట్లు ఆరోపణలు వచ్చాయి। ఈ కరోనా వైరస్ మాంసాహారులకు తొందరగా అటాక్ అవుతుంది। అది ఎలా అటాక్ అవుతుందో, అలాగే రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ మీ మొబైల్లో పొందాలంటే నా ఛానల్లో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.